తప్పట్లు కొడితే దాన్ని ఇచ్చేది. తర్వాత రెండో తీర్మానం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని వెంకయ్య గారిని ప్రజాదరణ చేసింది ఆమోదించే తప్పట్లు కొట్టండి. దీని స్థానంలో జాయింట్ సెక్రటరీగా గంగారెడ్డి గారిని నియామకం చేస్తున్నాం. దానికి కూడా మీ ఆమోదం ఇస్తే తప్పట్టు ఈ మూడు నిజమైన తీర్మానం. ఇక నాలుగో తీర్మానం ఏంటంటే ఇంతకుముందు శేఖర్ భాయ్ చెప్పినట్టు మండల వారీగా జిల్లా వారీగా ధర్నా చేయడానికి రేపు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఏం కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయిస్తాం. దాన్ని కూడా మనం ధర్నా చేయాలనే కార్యక్రమాన్ని కూడా ఆమోదించినట్టుగా ఇక్కడ తప్పని కొడితే అది కూడా అయిపోతుంది. ఇక మిగతా ఇక్కడ చేయాల్సిన తీర్మానాలు ఇంతకన్నా ఎక్కువేం లేవు. ఇక ఇప్పుడు మిగిలిన అధ్యక్షుల వారి ఇక్కడ ఉన్నారు. బర్త్డేలతో 3 లక్షలు ఫిక్స్డ్ చేశారు. నెలకు 40 నుంచి 60 మంది వరకు బర్త్డే చేస్తారు. అందరి ఫోన్ నెంబర్లు ఉంటాయి. అందరికీ ఆ నెలలో బర్త్డే ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. అది దాంతో మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. అది ఒక్కటి చేయండి, మిగతా అన్ని హ్యాట్స్ ఆఫ్ చాలా బాగున్నాయి, మీరు కంటిన్యూ చేయండి. ఇక పోతే ఈ సమావేశంలో మనం తీసుకోవాల్సిన ఇప్పుడు శేఖర్ భాయ్ చెప్పినట్టు అన్ని సంఘాలు కూడా మనకి ఎదురు చూస్తున్నాయి. మనది పెద్ద సంఘం అన్న, మీకు పెద్ద సంఘమే, మీరు మాకు సహకరించాలని ఏజెంట్ శ్రీనివాస్ గారు జిల్లాకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, తర్వాత చివరి రిటైర్మెంట్ అప్పుడు 2 పర్యాయాలు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేసి రిటైర్ అయినాను. వీళ్ళందరితో కూడా సుపరిచితులం, మంచి సంబంధాలు కూడా ఉన్నాయి, అనుభవం కూడా అక్కడ ఉన్నది. సరే, ఇక మన సంఘానికి వచ్చినట్టయితే ఇక్కడ భక్తులు మాట్లాడినటువంటి దాన్ని బట్టి బాగా పరిణితి ఉన్నటువంటి సమస్య ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. మరి ప్రభుత్వం కొత్తలో వచ్చినప్పుడు దేవరకొండలో ఫిబ్రవరిలో మన మీటింగ్ జరుపుకున్న 3వ కార్యవర్గ సమావేశం. అక్కడ నేను ప్రతిపాదన పెట్టిన రిటర్న్గా. మరి ఇప్పటిదాకా కూడా దాదాపుగా డిసెంబర్ నుంచి 3 నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏ కోరిక కూడా తీర్చలేదు. ఫస్ట్ దీంట్లో నుంచి తప్ప మిగతా పక్కన పెట్టింది. సార్, మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన జేఏసీ అట, విశ్రాంత ఉద్యోగుల జేఏసీ. అది ఎవరో కానీ మనం ఎంత చేసినా పేరు జేఏసీకి వేస్తున్నాం. ఎంత చేసినా పేరు ప్రతిష్టలు జేఏసీ, అది చేసేది ఏం లేదు. మరి దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4 లేరు, 4 సంఘాలు లేవు, వాళ్ళు కలిసి ఒక జేఏసీ. ఎందుకు ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుంది? జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, అన్ని విశ్రాంత ఉద్యోగాల సంఘాల సమైక్య అనే పేరు అవుతుంది. దాన్ని ఏం చేద్దాం, ఎట్లా ఆపగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం, మీరు ఆలోచించండి. నన్ను అడిగితే బకాయిలు ఇంజనీర్ రేపు వస్తాయి. కానీ ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డు చాలా ముఖ్యం. మీరు ఏం చేస్తారో తెలియాలి, హెల్త్ కార్డు సాధించి పెట్టాలి, అది చాలా అవసరం. ఇక మిగతా సమస్యలు కాము ఉద్యోగ సంఘాలు అంటారు, వాళ్ళు ఏం చేయలేదు. సీతారామయ్య గారు చెప్పినట్టు తొత్తులైన ప్రభుత్వం వచ్చేట్టు నీళ్లు తాగుతున్నారు. మనకు ఆ గర్వ లేదు, ఆ అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పుడు మనదే పెద్ద సంఘం, ఉద్యోగుల కన్నా మనదే పెద్ద సంఘం. మనం కలుసుకుంటే దయచేసి రేపు క్యాబినెట్ అన్నారు, అదే డిఏరాలు దానికి ఇష్టపడుతూ మన గురించి మాటలు ఉంటాయి, మనకు తెలుసు. అది ఏం చేస్తారో మీరు ఆలోచించండి. మేము ముందు స్థాయి నుంచి మా ప్రాథమిక సభ్యులంతా మీరు ఏ కార్యక్రమాన్ని విద్యార్థులు ఇంటికి వస్తే పాల్గొన్నట్టు చాలా నా గొప్పగా ఏం లేదు. ఈ యూనిట్స్లో నేను పుట్టడము, నాకు ఈ యూనిట్లో సభ్యత్వం ఉండడము నా అదృష్టం. ఎందుకంటే ఈ యూనిట్లో ఉన్నటువంటి కార్యవర్గం, అధ్యక్ష కార్యదర్శులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, వాళ్ళంతా ఒకే కుటుంబం, ఆ మాదిరిగా ఉంటాం. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే ఈనాటి కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారణం. ప్రత్యేకంగా వారికి నేను 2 చేతులకి మా సభ్యులకి వందనాలు.
ఇకపోతే మిత్రులారా విషయానికి వస్తే చాలా మంది కాకపోతే అని అడుగుతున్నాం మనం ఏం చేస్తున్నారు పరిస్థితి తెలుసు పోయిన బకాసురుడు ఇందరినీ ఖాళీ చేసాడు ఏం మిగిలియలే గవర్నమెంట్ అక్షయ పాత్ర ఇచ్చింది మరి ఏం అడగాలా ఏమో అది పక్కన పెట్టదు ఒకటే నేను కోరుతా ఉంటా చాలా వయస్సు మీరు మనకి ఎప్పుడు ఏ అనారోగ్యానికి గురైతుందో తెలియదు అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్య కార్డు అన్ని హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు రావడం చాలా ముఖ్యం మనం దర్శకుంటే నేను రాష్ట్ర పార్టీలు కాబట్టి తప్పకుండా సాధించుకోవాలి మరి మన సెక్రటరీ జనరల్ అదే జిల్లాకు హెల్త్ మినిస్టర్ జిల్లాకు సంబంధం అధ్యక్షుడు అందరితో పరిచయం మరి ఎందుకు వస్తాయి అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.